ఇక నన్నే నన్నే కదిలే అద్దంలోనే. ఈ మురిసిపోవడాలు ఆనందపడడాలు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాయమైపోతాయి. రెడీగా ఉండండి. కుట్టించాలి. ఆ పెన్ డ్రైవ్ ఫైల్స్ ఇవ్వు. ఒక్క నిమిషం. తీసుకోండి. అన్నీ జాగ్రత్తగా ఉన్నాయండి. పెన్ డ్రైవ్ చేయి మారితే మీ ఇద్దరి తలరాత మారిపోతుంది. సరే బయలుదేరదాం. అక్క ఏంటి నువ్వు ముందు సీట్లో కూర్చుంటావా ఏంటి? మరి ఎక్కడ కూర్చోమంటావు? మీ అన్న తమ్ములు ఇద్దరు ముందర కూర్చోండి, మా అక్క చెల్లెలిద్దరూ వెనక్కి కూర్చుంటాం. ఏంటక్క అలా చూస్తున్నావు? అంటే నిన్న జరిగిన గొడవని నువ్వు ఇంకా మనసులోనే పెట్టుకున్నావు కదా? అలాంటిదేమీ లేదు. పద. లోకేశ్వరి, బాబు గారు, ఈ గుళ్ళో దేవుడు చాలా పవర్ఫుల్. ఫస్ట్ టైం నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడే మొక్కుకున్నాను. నువ్వు కూడా కొత్తగా నీ గోల్ వైపు అడుగులేస్తున్నావు. అయితే నువ్వు వెళ్ళి బాగా మొక్కుకోలోకి అన్న ఇలా మంచి వృద్ధిలోకి వస్తావు. తప్పకుండా ఎదగాలనే కదా నా ఇంటెన్షన్ కూడా. పూజారి గారు, చెప్పండమ్మా. ఈ రోజు మా అందరికీ శుభదినం. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా, విజయం చేకూరేలా స్వామికి అర్చన చేయండి. అలాగేనమ్మా. ముందు మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేసి రండి. అలాగే. ఆగు. కర్ణుడికి కవచకొండలల్లాగా ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా అవి పట్టుకుని తిరగాల? ఇటివు. ముందేనండి. ఇది బుట్టలో పడింది. ఆదికి విజయం దక్కుతుంది, తను బాగుంటాడని చెప్తే చాలు. ఇది నిప్పుల్లో దూకమన్నా దూకుతుంది. ఓసై, ఆఫీస్లో నేను 9 కల్లా ఉండాలి. ఆల్రెడీ 8:30 అవుతుంది. అసలు మీ మొక్కేంటదినా? బాబీ, చాలా చిన్న మొక్కే. మీ అన్నయ్య బాగుండాలని, లోకేశ్వరి కూడా తను అనుకున్న ఫీల్డ్ లో మీ అన్నయ్యలా మంచి పేరు తెచ్చుకోవాలని.
108 కొబ్బరికాయలు కొడతానని ఆ దేవుడికి మొక్కుకున్నాను. ఏంటి 108 కొబ్బరికాయలు కొడతావా? నీ గుండు పగలు కొడతాను. అన్ని కొబ్బరికాయలు కొట్టాలంటే టైం పడుతుంది కదా వదినా. మరోసారి మొక్కు చెల్లించుకుంటే బెటర్ ఏమో. అది ఎప్పటి మొక్క అప్పుడే చెల్లించుకోవాలి, లేదంటే దేవుడి కోపం వస్తుంది. టైం లేదని చెప్తున్నా, నువ్వు కూడా ఏంటి లోకేశ్వరి? మా అక్క గురించి మీకు తెలియదు బావగారు. తను తలుచుకుంటే 108 ఏంటి, 1008 కొబ్బరికాయలైనా చిటికలో కొట్టేస్తుంది. మాకింకా 2 ప్రదక్షిణాలున్నాయి. ఈ లోపు నువ్వు కానిచ్చేసే అక్క, కలిసి వెళ్ళిపోదాం. లోకి లోకి అయ్యో సరే, టైం అవుతుంది, బయలుదేద్దాం. పదరా. ఒక ప్లాట్ఫామ్ దొరికితే ఉన్న టాలెంట్ని నిరూపించుకోవడం కొంచెం ఈజీనే, కానీ ఎలాంటి ప్లాట్ఫామ్ లేకుండా స్వశక్తితో ఎదిగి చూపించడం అంటే అది చాలా కష్టం. అది అందరి వల్ల అవ్వదు కూడా, కానీ ఒక గుండమ్మ గారికే ఉంది. అవునండి, ఇంత లావుగా ఉండి కూడా డాన్స్ కాంపిటీషన్లో అంత అద్భుతంగా డాన్స్ చేసి టైటిల్ గెలుచుకుంది. ఆ వీడియో ఇప్పటికీ అప్పుడప్పుడు మా ఇంట్లో ప్లే చేసుకుని చూసుకుంటూ ఉంటాం సార్. మీరు చెప్పింది అక్షరాలా నిజమండి. నా పెద్ద కోడలు తన స్వశక్తితో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక నా చిన్న కోడలు కూడా అలాగే గుర్తింపు తెచ్చుకోవాలని నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఏమీ లేని అదే గొప్ప అనిపించుకోగలేంది, టాలెంట్ ఉన్నా లోకేశ్వరి గ్రేట్ అనిపించుకోలేదా ఏంటి? కరెక్ట్ గా చెప్పారత్తయ్య. మేం కరెక్ట్ గానే చెప్తామే. నా టాలెంట్ ని గుర్తించలేదని గొడవ పడ్డం కాదు. ఇదిగో లోకే, అవకాశం వచ్చింది, జాగ్రత్తగా ఉపయోగించుకో. అందరికీ మరో గమనిక.
డే 1 నుండి మా అన్నయ్య తన కెరియర్లో సాధించిన విజయాలు, మా అన్నయ్య గ్రోత్ ఎలా డెవలప్ అవుతూ వచ్చిందనేది మొత్తం ఒక వీడియోలో చేసి తీసుకొచ్చాం. అది ఇప్పుడు మన అందరం చూద్దాం. ప్లాట్ఫామ్ ఉంటే ఎదగడం పెద్ద కష్టం కాదే. ఏ ప్లాట్ఫామ్ లేకుండా గుండమ్మ స్వశక్తితో క్రేజ్ సంపాదించుకుంది. అది సంపాదించుకున్న క్రేజ్ మొత్తం పోయి ఫీల్ అయిపోయేలా చేస్తా. గుండమ్మ, ఒక నిమిషం తీసుకో. ఈ గ్లాస్ తీసుకువెళ్ళి ఆ పింక్ సారీ ఆవిడకి ఇవ్వు. ఓకే మేడం. ఇదిగో ఈ గ్లాస్ కూడా తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వు. ఇందాక ఇచ్చిందేనా? థ్యాంక్స్. ఏంటిది? సడన్ గా భూమి తిరగడం మొదలుపెట్టిందేంటి? భూమి తిరగడం కాదే, కాసేపట్లో అందరి ముందు నీ పరువు పోతుంది. సరే, మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. పార్టీ బాగుందా? ఎవరు మొహమాట పడకండి. ఇది మా ఆయన. అదిగో ఆయన సక్సెస్ పార్టీ. ఇది బాగా బాగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడే వస్తాను. నేను బయటికి చెప్తాను, మీరు చెప్పరు. దొంగ. మీకు నగ అంతే తేడా, మనిద్దరం సేమ్ టు సేమ్ అండి. సరే, మంచిది. అవునా కాదా? నిజం చెప్పండి. నేను చెప్పింది కరెక్ట్ కాదా చెప్పండి. సరిగా నుంచో. ఇదిగో ఈ మజ్జిగ తాగు. నిజం అవ్వక. నేనంటే నీకు ఇష్టం. నాకు తెలిసిపోయింది. ఐ లవ్ యూ అండి. తాగు తాగు తాగు. ఏంటిది? తాగు. కూల్ డ్రింక్ కదా? కూల్ డ్రింక్. ఇది ఇది అది ఒకటేనా? అదే ఒకటే.
సేమ్ టు సేమ్. ఇది అది సేమ్ టు సేమ్ కదా? అవును, సేమ్ టు సేమ్. తాగు 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 తాగు. ఏ తాగు తాగు, బాగుంటుంది. తాగు తాగు ముందు, తాగు తాగు ముందు, తాగు 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 తాగు. తాగు. అయ్యో నన్ను క్షమించండి, క్షమించండి. నిజంగా నాకేం తెలీదా? నన్ను క్షమించండి ప్లీజ్ అండి, నన్ను క్షమించండి. నన్ను క్షమించానని చెప్పండి ప్లీజ్ అండి, నన్ను క్షమించానని చెప్పండి ప్లీజ్. నన్ను క్షమించండి, నన్ను క్షమించానని చెప్పే వరకు నేను వదలండి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. అయ్యో నాకు తెలీదు, నేను వదలండి. నేను ఇక్కడే ఉంటానండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, నేను కావాలని చేయలేదు. నన్ను క్షమించండి ప్లీజ్. నువ్వు మందు తాగావు, కానీ అది మందన్న విషయం నీకు తెలీదు, అందుకే బతికిపోయావు. పెన్ డ్రైవ్ మందు కలిపిన కూల్ డ్రింక్ తాగడం వల్ల మా కోడలు అలా బిహేవ్ చేసింది. అవునండి, దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా నా మనవరాలను తప్పుగా అనుకోకండి. క్షమించండి. ఇంటికి వెళ్ళాక నాతో కొంచెం మజ్జిగ తాగించు, ఈ మత్తంతా పోతుంది. మజ్జిగ కాదు, విషం తాగించాల్సింది నీతో. తాగితే తాగావు, గేదెల పర్సనాలిటీ వేసుకుని ఆ డాన్స్ ఏంటి? ఏ నేను ఒక్కదానే చేశానా? నాతో పాటు గుండమ్మ కూడా డాన్స్ చేసింది కదా. నాలాగా నీకు డాన్స్ రాదని కుళ్ళు. ఫంక్షన్కి వచ్చిన పెద్దలందరూ ముందుగా నన్ను మన్నించాలి. ఇది తెలియక చేసిన పొరపాటే కానీ కావాలని చేసిన పని కాదండి. తెలుసమ్మా, నువ్వు ఎలాంటి దానివో మాకు తెలియదా? చాలా మంది డాన్సులు చేయడానికి తాగుతూ ఉంటారు, కానీ నువ్వు తెలియకుండానే తాగి డాన్స్ చేసావమ్మా. చాలా బాగా చేశారు మేడం. మీరు డాన్సర్ కదా, తప్పులేదు మేడం. లైట్స్ ఆఫ్. మిస్టర్ ఆదిత్య, ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ శ్రీనివాసరావు గారి పెద్దబ్బాయి. తండ్రి ఆస్తిని పేరుని అడ్డుపెట్టుకుని ఎదగాలనుకోలేదు. స్వశక్తితో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలంటూ స్టార్ట్ అయ్యాడు. తన అభిరుచికి తగ్గట్టు ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకున్నాడు. మొట్టమొదటిసారిగా ఇండియాలో ఒక కంపెనీ కండక్ట్ చేసిన ఫ్యాషన్ షోలో మోడల్ గా ఇంట్రడ్యూస్ అయి ఫ్యాషన్ రంగానికి పరిచయమయ్యాడు. ఆ ఆదిత్య
ఎన్నో మెట్లు, ఎన్నో గెలుపులు. ఏవి బాగుంది, భలే డిజైన్ చేసావు. నీ మొహం. అది నేను డిజైన్ చేసిన పెన్ డ్రైవ్ కాదు, ఆ గుండమ్మ వాళ్ళు రెడీ చేసుకున్న పెన్ డ్రైవ్. అవునా? మరి నువ్వు రెడీ చేసిన పెన్ డ్రైవ్ ఎక్కడా? ఎక్కడ అని నన్ను అడుగుతావేంటే? దాయమని నీకే ఇచ్చాను కదా. ఇచ్చావా? నిన్ను ఇచ్చావే, గుర్తుంది. మరి అదెక్కడికి పోయింది? ఇదెలా వచ్చింది? అవును, ఎక్కడికి పోయింది, ఎలా వచ్చింది? అంత మాయలా ఉంది. ఆవేశంలో మా అన్నయ్య దాంతో ఆఫీస్ ఓపెన్ చేయించిన ఈవిడ గారి చదువు టాలెంట్ ఏ పాటిదో నాకు తెలుసు. అనవసరంగా మీరు హోప్స్ పెంచేసి దాన్ని ఇంకా మునగ చెట్టెక్కించకండి. అలాగే బాబు. సే, నువ్వు మాట్లాడిందంతా మీ ఆయన వినేశాడేమోనని నా పై ప్రాణాలు పైకే పోయాయే. నువ్వు బయటికి చెప్తున్నావు, నేను చెప్పడం లేదు, అంతే. కానీ ఆ గుండమ్మని చావు దెబ్బ కొట్టడం మాత్రం ఈసారి కన్ఫర్మ్. వదినా, ఇవాళ ఏం కూరలు ఉండేవు? ఏముంది, ఎప్పట్లాగే వెజ్ కర్రీస్ చేసి ఉంటది. అవునే, ఏంటే టోటల్ గా నాన్ వెజ్ కట్ చేసేసావు? శాకాహారం ఆరోగ్యానికి మంచిదండి. మంచిదే గుండమ్మా, కానీ బొత్తిగా తోటకూరలు బెండకూరలు అంటే నాలుగు చచ్చిపోద్ది కదా. నీకు ఆరోగ్యం కావాలంటే వెజిటేరియన్ కూరలు నువ్వే తిను. మమ్మల్ని అందరినీ చంపడం దేనికమ్మా? మా హయాంలో అయితే టేబుల్ మీద 2 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉండేవి. పెత్తను నీ చేతుల్లోకి వచ్చింది, అప్పటి నుంచి గడ్డి తినాల్సి వస్తుంది. వారానికి 2 సార్లు నాన్ వెజ్ వండుతూనే ఉంది కదా. రోజు మీకు తినాలని అనిపిస్తే ఓ మాట చెప్పండి, దేనికి గొడవ? అత్తయ్య, రేపు చేసి పెడతాను. ఏం చేస్తావే? చికెన్, మటన్, ప్రాన్స్. అబ్బే, అవి తిని తిని ముఖం మొత్తేసిందమ్మా. చక్కగా ఫిష్ చేయొచ్చు కదా. ఫిషా? అవును, చింతపండు పులుసేసి పులుసు పెట్టి కొంచెం కొత్తిమీర వేస్తే ఆహా అద్దిరిపోతుంది. అయ్యో, చేపలు వండటం నా వల్ల కాదు. ఏదో పావును కోసి వండమన్నట్టు అంత రియాక్షన్ ఇస్తున్నావేంటే? పామునైనా వండుతాను కానీ చేపను మాత్రం నేను వండలేను. ఏ వండటం రాదా? అది కాదత్తయ్యా. మరి ఇంకేంటమ్మా? నాకు చేపలంటే భయం. ఏంటే, కరుస్తుందనా? కాదు, తగులుతుందని. అంటే నీకు చేపను చూస్తే భయం అన్నమాట. అవునండి, ఒళ్ళంతా జలధరించేసినట్టు అయిపోతుంది. పాపం మా గుండమ్మ చిన్నప్పటి నుంచి అంతేనండి. ఒక్క నిమిషంలో మొత్తం క్లారిటీ వస్తుంది. కళ్ళు మూసుకో, 2 చేతులు ముందుకు చాపు. దేనికండి? చాపమని చెప్తున్నాను కదా. ఆ చేయి కూడా చాపు. ఏంటండి మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంది? కళ్ళు తెరిచి చూడు, నీకే తెలుస్తుంది. చేతిలో పావును పెడితే భయపడాలి కానీ చేపలకేంటే భయపడేది? పామును పెట్టినా నాగు పాము అనుకొని భక్తితో దండం పెట్టుకుంటాను, కానీ ఈ చేపలంటే చచ్చేంత భయం. ఆ వాసన వస్తేనే నోకొచ్చేస్తుంది. ఏమండి, నాకు నచ్చదని తెలుసు కూడా ఎందుకు తీసుకొచ్చారు? నాకు నచ్చి తీసుకొచ్చానే.
ఇవాళ నాకు చేపల పులుసు తినాలని ఉంది. వీటిని బాగా కడిగి సగం పులుసు సగం ఫ్రై చేయి. మీరిదంతా కావాలని నన్ను ఏడిపించడానికి చేస్తున్నారు కదా. అంత కరెక్ట్గా ఎలా క్యాచ్ చేసావే? భార్యని ఏడిపించడం గొప్ప అనుకుంటున్నారా? నువ్వు నన్ను ఏడిపించినప్పుడు లేదా నేను నీ వల్ల ఇప్పటి వరకు ఎన్ని బకెట్లు కన్నీళ్లు కార్చుంటాను. అందులో సగమైనా నీతో కార్పించొద్దు. మీరు ఏం చేసినా సరే నేను వీటిని ముట్టుకొని వండను. అయితే నీకు విడాకులు ఇచ్చి పారేస్తాను. ఓయ్, నీకే చెప్పేది. వండుతావా ఇచ్చి పడేనా? ఇస్తే ఇవ్వండి. అదేంటే నేను లేకపోతే ఉండలేను, నాతో కలిసి ఉండకపోతే చచ్చిపోతాను అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పేదాన్ని. చేపల కూర వండమంటే విడాకులు తీసుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నావేంటే? మీకోసం నేను ప్రాణమైనా ఇస్తానండి. నాకు మీ ప్రాణం వద్దండి, చేపల కూర కావాలి. నాకు నచ్చదు. నాకు ఇష్టం అండి. పోయిందా? పోయిందే. భలే ఉంది టెక్నిక్. నేను ముళ్ళు తీసి పెడతానుండండి. లోకేశ్వరి, తీసుకో. పూలేంటి? పూలు బయట వచ్చాయి, తీసుకున్నాను. తల్లో పెట్టినా అలా తిరుగు. నాకే పూలు అవసరం లేదు. ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు లోకేశ్వరి? ఏం లేదు. పోనీ ఏదైనా సినిమాకి వెళ్దామా? నా మూడ్ బాలేదని చెప్తుంటే అర్థం కావడం లేదా మీకు? ఏమైంది లోకేశ్వరి? నేను ఎప్పుడు నీకు దగ్గర అవ్వాలనుకున్నా ఏదో ఒక సాకు చెప్పడాలు, చిరాకు పడిపోవడాలు. ఏంటిదంతా? మొన్నటి వరకు నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, అలా ఎదిగినప్పుడు నేను మీ దగ్గరికి వస్తాను అన్నావు. సరే, నా టైం బాలేదు, నేను అనుకున్న చేయలేకపోయాను. కానీ నువ్వనుకున్న సాధించావుగా. నీకు ఉన్న టాలెంట్తో ఎదగడానికి ఇండివిజువల్గా ఆఫీస్ కూడా పెట్టుకున్నావు కదా. అన్న దగ్గర నాన్న దగ్గర చేయి చాచకూడదు అన్నావు. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి అవసరమైతే నీ దగ్గర చేయి చేస్తాను. నువ్వు సంపాదించినా నేను సంపాదించినా మనిద్దరం ఇండివిజువల్గా బతకడానికే కదా. ఇంకేంటి ప్రాబ్లం? ఎంతసేపు అయిపోవాలి, కలిసిపోవాలి ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉంటుందా మీకు? పక్కలకు వస్తేనే పెళ్ళామా? లేదే, పెళ్ళై ఇంతకాలమైనా ఇలా దూరం పెడితేనే పెళ్ళాం. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్పి నన్ను అవమానిస్తూ ఉంటేనే పెళ్ళాం. ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్న మాటే గాని నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు ఏ రోజు నువ్వు బిహేవ్ చేయలేదు. నేనంటే అంత ఇష్టం లేకపోతే కనీసం ఆ మాట అయినా చెప్పవే. నేను ఆ మాట అన్నానా?
మరి ఎందుకే గొడవ? ఎవరు గొడవ పడుతుంది? అరే చిరాగ్గా ఉంది. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలేమంటే అది వినిపించుకోకుండా మీ మటుకు మీరే ఏదేదో ఊహించుకొని మీరే డిసైడ్ చేసేసుకుంటున్నారు. అది నా తప్ప? ఈ పిల్లకి బట్టలేసుకోవడమే రాదనుకున్నాం, మంచి మర్యాద కూడా తెలియదనుకుంటా. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడితే మంచిది. హే యంగ్ మ్యాన్, ఆదితో నాకు పనుండి రాలేదు. తనే నన్ను రమ్మని ఇన్వైట్ చేశాడు, వచ్చాను. అన్నయ్య మిమ్మల్ని ఇన్వైట్ చేశాడా? ఎందుకు? తనకి కంపెనీ కోసం. కంపెనీ అంటే ఏంటే? తోడుగా బతకడం. తోడు కోసం ఈ పిల్లని రమ్మండం ఏంటి? లేకపోతే ఏ ముద్దు ముచ్చట లేకుండా దీంతో మాత్రం వాడు ఎంతకాలమని అలాగే గడుపుతాడు. కరెక్టే. కావాలంటే ఆదిని పిలిపించి అడగండి. అదే అదే నాన్న. ఏ హనీ. హే హాయ్ ఆది. హాయ్. ఎలా ఉన్నావు? ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. అవును, నా గురించి ఇంట్లో వాళ్ళెవరికి చెప్పలేదా? అందరూ నన్ను అదోలా చూస్తున్నారు. ఇదిగో ఈవిడైతే నిన్ను ఆది అని పిలవకూడదు, గారు సారు అని పిలవాలి అని అంటుంది. నువ్వు చెప్పు, నేను నిన్ను అలా పిలవాలా? అవసరం లేదు, నీకు నచ్చినట్టే పిలు. అసలు ఎవర్రా ఈ అమ్మాయి? నేను ఫ్యాషన్ షో కోసం ఢిల్లీ వెళ్ళాను కదా నాన్న, అక్కడ పరిచయం అయింది. ఫ్యాషన్ షో చూడడానికి వచ్చింది అన్నయ్య? లేదు, తను పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. ఢిల్లీలో తన టాప్ మోడల్. అవునా? ఈ గుడ్డ మొక్కలు చూసి నేను అదే అనుకున్నానులే. నానా, ఫైనల్ జోడీ రౌండ్ లో నాతో పాటు కలిసి పార్టిసిపేట్ చేయబోతుంది. అని ఈయన మా ఫాదర్ శ్రీనివాసరావు గారు. నమస్తే. మా అమ్మ కామాక్షి మీనాక్షి. హాయ్. హీజ్ మై బ్రదర్ బాబీ. హాయ్. హాయ్ గర్ల్స్. హాయ్ సార్. హనీ, వీళ్ళంతా నా దగ్గర ట్రైన్ అవుతున్న మోడల్స్. హాయ్ గర్ల్స్, షీజ్ హనీ. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. నేను ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను కదా, హనీ నాకు అక్కడ పరిచయం అయింది. త్వరలో జరిగే ఫైనల్స్లో జోడీ రౌండ్లో తను నాకు పేరుగా ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. నైస్. హనీ, ఇక నుండి నువ్వు వీళ్ళతో పాటే ట్రైన్ అవ్వాలి. జిమ్ విషయంలో కానీ డైట్ విషయంలో కానీ నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి. కాదని చిన్నపిల్లల అల్లరి చేసావనుకో. నేను నువ్వేది చెప్తే అదే చేస్తాను. నువ్వు పొమ్మన్నా నిన్ను వదిలిపోను. నేను నీతోనే ఉంటాను, నీతో 7 అడుగులో నడుస్తాను. ఐ మీన్ షోలో ర్యాంప్ వాక్ మీద నీతో కలిసి నడుస్తాను అంటున్నాను.
ఇంకా ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్కడున్నారండి? ఆఫీస్లో. అసలు దేని గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మావయ్య గారి గురించి అండి. నాన్నకేమైంది? చూడండి, మీరే చూడండి. ఏంటి ఇది? అదేగా చెప్తోంది. కన్న కొడుగ్గా ఆయన్ని మీరు పట్టించుకుంటున్నట్టేనా? మామయ్య, అత్తయ్య, బాబీ, లోకి. ఏంటి గుండమ్మా, ఏమైంది? నువ్వేం నాన్నా ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసావు? నేనే రమ్మన్నాను అత్తయ్య. దేనికి వదినా? మామయ్య, ఈయన మీకు ఏమవుతారు? అదేంటి అలా అంటావు? కన్న తండ్రి కదా. కన్న తండ్రిని పట్టించుకుంటున్నారా ఈ కొడుకులిద్దరు? అందరినీ పట్టించుకోవడానికి పెద్ద కొడలివి నువ్వున్నావు కదా, మా ఆయన అంటావెందుకు? లోకేశ్వరి, అది కాదు. మనమంటే నిన్నగాక మొన్నొచ్చాం, కానీ వీళ్ళంతా ఆయనతోనే ఉంటున్నారు కదా, వీళ్ళకన్నా ఉండాలి కదా. అసలు దేని గురించి మాట్లాడుతున్నావే? నాకైతే ఇంగ్లీష్ సినిమాకి సగంలో వచ్చి వెళ్ళినట్టుంది. నువ్విలా హాఫేలో స్టార్ట్ చేస్తే మాకేం అర్థం వద్దే. అసలేం బాగుతుందో దేని గురించి బాగుతుందో నువ్వైనా చెప్పు నాన్నా. రేపేంటమ్మా? ఇవాళ బుధవారం అయితే రేపు గురువారం. ఈ వారం అని అడగడం లేదు. ఇవాళ February 26. రేపు 27. అయితే నా రేపేంటో మీకెవరికి గుర్తులేదా? రేపు మావయ్య గారి పుట్టినరోజు. తెల్లవారగానే నీ మొదటి కార్యక్రమం అందరికీ కాఫీ ఇవ్వడమే కదా గుండమ్మా. ఈ రోజు నువ్వందరికీ కాఫీ ఇవ్వడం కాదు, గ్యాస్ మంటతో నీకు హారతి పాడిస్తా. నిద్ర మబ్బుతో కిచెన్లోకి వస్తావు, కాఫీ పెట్టడానికి స్టవ్ వెలిగిస్తావు. నువ్వు మంటల్లో చిక్కుకుంటావు, ఫంక్షన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దానికి నీ అజాగ్రత్తే కారణమని అందరూ అనుకుంటారు. కొవ్వు కరగడానికి చాలా ప్రయత్నాలు చేశావు కదా, ఈ మంటల్లో కాలితే నీ ఒంట్లో కొవ్వు ఖచ్చితంగా కరుగుతుంది.
ఏంటి రూమ్ స్ప్రే కిచెన్ లో ఎవరు కొట్టారో? సారీ గుండమ్మ, నిన్ను చంపాలన్న ఉద్దేశం నాకు లేదు. దెబ్బ కొట్టాలన్న ఆలోచన తప్ప. కానీ నిన్ను దెబ్బ కొట్టలేకపోతున్నాను కాబట్టి ఇంకొంచెం శ్రమించి ఏ పని చేయబోతున్నాను. ఏమనుకోకు. ఈ పాటికి రోజు కాఫీ పెట్టుకొని వస్తుంది, ఇంకా తేలేదేంటి? ఉదయాన్నే కాఫీ పడకపోతే బాడీలో కిక్కే ఉండదు. కిచెన్లో ఏమన్నా ఉందా ఏంటి? చూద్దాం. గుండమ్మా, గుండమ్మా, ఇది వెళ్తుందేంటి? నాయనమ్మా, నాయనమ్మా, గుండమ్మా, ఎక్కడ చచ్చింది ఇది? లేదేంటి? కాఫీ పెట్టాలంటే గుండమ్మే కావాలా? పాలుంటే సరిపోదా? నేనే పెట్టుకుంటా. నాయనమ్మా, ఏయ్ ఉసాయి గుండమ్మా, కాఫీ ఇచ్చి చావలేదేంటిది? ఉసాయి గుండమ్మా, కిచెన్లో ఉందా ఏంటిది? ఉసాయి, నాయనమ్మా, దొరికే పాలు. పాలున్నాయేంటి? సర్లే, వీటితోనే పెడదాం. దీనికి ఇదే నిప్పు పెట్టుకుంటుందేంటి? నాయనమ్మా, ఉసాయి పెద్దమ్మా, నువ్వున్నావేంటి ఇక్కడ? గుండం ముందేమో కాఫీ అడుగుదామని వచ్చానమ్మా. అది ఇంకా లేవలేదా? అందుకే కాఫీ నేను పెట్టుకుంటున్నాను. నాకు కూడా ఒక కప్పు పెట్టు పెద్దమ్మా. గుండమ్మకి ప్రమాదం తలపెడదాం అనుకుంటే మధ్యలో అనవసరంగా అత్తయ్య వచ్చారు. అయ్యో పాపం, ఇద్దరు బలైపోతున్నారు.
ఏంటి అలా చూస్తున్నావు? ఏమీ లేదండి. ఏంటో ఈ మధ్య నేను ఏదనుకుంటే అది జరిగిపోతుందండి. ఏం జరిగిపోయాయి? మావయ్య గారి షష్ఠపూర్తి ఫంక్షన్ ని నా చేతుల మీదుగా చేయాలనుకున్నాను, చేస్తున్నాను. అలాగే ఈ ఫంక్షన్ లో మీరు పట్టుబట్టలు వేసుకోకుండా ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే బాగుంటుందని నేను అనుకున్నాను. నేను అనుకున్నట్టే మీరు పక్కనే పట్టుబట్టలు పెట్టినా వాటిని పట్టించుకోకుండా ప్యాంటు షర్ట్ వేసుకున్నారు. అంటే నేను అనుకున్నదే జరిగింది కదా. అయ్యో, మీరు నన్ను గెలిపించేశారండి. నేను ప్యాంటు షర్టు వేసుకోవాలని నువ్వు అనుకున్నావు, అవును. పట్టుబట్టలు వేసుకోకూడదని అనుకున్నావు. అవునండి, అస్సలు వేసుకోకూడదు అనుకున్నా. అయితే నువ్వు ఓడిపోయావు. ఎందుకు? మీరు ప్యాంటు షర్ట్ వేసుకున్నారు కదా. ఇప్పుడు పీకు పారేసి పట్టుబట్టలు వేసుకుంటాగా. అయ్యో వద్దండి, మీరు ప్యాంటు షర్ట్ లోనే చాలా బాగుంటారండి. లేదే, నేను పట్టుబట్టలే వేసుకుంటాను. అయ్యో, ఆల్రెడీ బట్టలు వేసేసుకున్నారుగా, మళ్ళీ మార్చడం ఎందుకు? నిన్ను ఓడించాలని. నిన్ను ఓడించడానికి నేను ఎన్ని బట్టలైనా మారుస్తానే. ఇప్పుడు చూడు. హలో, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నువ్వు ఓడిపోయినట్టే. లేదు, నేనే గెలిచాను. మీరు నన్ను గెలిపించారు. హలో, అబ్బా, ఈ వయసులో అలంకరించుకుంటుంటే సిగ్గుగా ఉంది. ఉత్తప్పుడు గంగిరెద్దులాగా అలంకరించుకొని తిరిగావు కదా, మరిప్పుడేమైంది? నేను గంగిరెద్దులా తిరిగితే నువ్వు ఆంబోతులా తిరిగావా అలంకరించుకుని? అత్తయ్య ప్లీజ్, ఇప్పుడు కూడా గొడవ పడతారేంటి? ఎన్నో ఏళ్లుగా అలవాటేగా. అరే, నేను కట్టుకుంటాను. ఈ రోజు మిమ్మల్ని మేమే రెడీ చేయాలి. అయ్యో అబ్బా, ఆ వాచ్ తీసుకోనే. ఇదిగో. మా నాన్న ఈరోజు చాలా అందంగా ఉండాలి. చూసుకోండి. ఒరే బాబీ, నడి మధ్యలో ఒక తెల్ల వెంట్రుక కనిపిస్తోందిరా, కట్ చేసి తీసేరా. అక్కడ ఉన్నవే 4 వెంట్రుకలు, అవి కత్తిరించేసావంటే బాగోదు. నేను కత్తిరించమంది తెల్ల వెంట్రుకరా. హలో మాస్టర్, ఇప్పుడు మీరు చేసుకుంటుంది షష్ఠి పూర్తి. మీ నెత్తి మీద 4 తెల్ల వెంట్రుకలు కనబడితే ఏమీ అనుకోరు. ఓకేనా? పదండి. పదండి.
ఇప్పుడు చూడండి ఎలా ఉన్నారు. బాగుంది కదా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను గాని ఇద్దరు అచ్చం సినిమా హీరోయిన్ లాగా ఉన్నారు. ఓ మధ్యలోకి అంకుల్ వస్తే ఏముంది, ఏమండి ఆవిడ వచ్చి ఇప్పుడు సరిపోతుంది. ఇలా ఇవ్వు. ఏం అక్కర్లేదు. ఏమండి మీరు నా మెళ్ళ వేయండి. మావయ్య గారు గుండమ్మా, అక్కడ ఇక్కడ తిరగడం కాదే, అక్షంతలు పెట్టలేదేంటి? అయ్యో అక్కడున్నాయి, వెళ్ళి తీసుకురా. ఇదేంటి మేడం, అక్కడ వరకు వస్తుంది కానీ కాలు ఆయిల్ మీద వేయకుండా పక్కన వేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ అక్కడ ఆయిల్ ఉందని చూసిందంటారా? రా. నేనా? నువ్వే రా. వచ్చేసినట్టే. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? కొబ్బరికాయ కుళ్ళిపోయింది వస్తే అది అపశకునం అని చెప్పి అందరూ ఫీల్ అవుతారు, గుండమ్మని తిడతారు, అంతే కదా? కాదు, అక్కడ పెట్టింది కుళ్ళిన కొబ్బరికాయ కాదు, వేరే కొబ్బరికాయ. అక్కడున్న కొబ్బరికాయల్లో
ఒక దాంట్లో బాంబు పెట్టాను. బాంబా? బాంబు పేలితే ఏకంగా పోతారు కదే. అది చంపే బాంబు కాదు, పొగ బాంబు. పెళ్లికల ఉట్టి పడుతున్నా ఆ మొహాలు పొగతో మాడిపోయి ప్రేత కలలోకి వచ్చేస్తాయి. ఇక నేను వెళ్తానండి. ఏ అంటే పొరపాటున పొగ బాంబు మన మీద పేలితే గ్లామర్ పోద్ది కదా. మన మీద పడకుండా ఉండడం కోసమే కదా ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. అయ్యా, ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను, మీ ఆనందాన్ని ఆ దేవతకు చెప్పుకొని కొబ్బరికాయ సమర్పించండి. శ్రీ బృంద్రాభ్య నమః, అరుంధవిష్టాభ్య నమః, శ్రీ సీతారామాభ్య నమః, సర్వేభ్యో మహాదేవ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అమ్మా, పైకి లేచి దండలు మార్చుకోండి అమ్మా. ఏమైంది? బలూన్స్ పగిలిపోయాయి. ఏం లేదు, మీరు కానివ్వండి. కానివ్వండి.
శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీనర్మాభ్యాం నమః, శశివృంద్రాభ్యాం నమః, అరుంధవిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. గణపతిం ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అయ్యా, మీ అమ్మా నాన్న షష్ఠి పూర్తి కార్యక్రమ మహోత్సవం ఇంతటితో పూర్తయింది. అర్ధరాత్రి పూట ఆ సౌండ్స్ ఏంటి? గుండమ్మా, 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 ఏయ్, ఈ బండది ఎక్కడికి పోయింది? అమ్మా, నాన్న, ఒరే బాబీ, ఏమైంది? ఒక తోట ఉండేది. ఒకరోజు రాత్రి నేను నిద్రపోయిన తర్వాత నాకు అర్జెంటుగా పాస్ వచ్చింది. పాసా అంటే? బయటికి వెళ్ళడానికి తోడుగా రమ్మని మా అమ్మని లేపాను, లేవలేదు. మా పిన్నిని లేపాను, తను అరిచిపోరా అంది. వాళ్ళతో లాభం లేదని మా నాన్న దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పాను. మగ పుట్టలేదరా, నేను తోడు రావాలరా, వెళ్ళురా ఎదవా అని తిట్టి పంపించేశారు. ఆయన నన్ను అలా తిట్టడంతో కోపం వచ్చింది. ఆ తర్వాత పౌరుషం వచ్చింది. ఒంటి మీద చూసుకున్నాను, నిక్కరు చొక్కా, మగాణ్ణే కదా అని ఒంటరిగా తోటలోకి వెళ్ళాను. ఆ తర్వాత పాస్ పోసుకుంటూ ఉంటే చెట్టు మీద తెల్లని చీర కట్టుకుని ఎవరో కూర్చొని నన్నే చూస్తున్నట్టు అనిపించింది. తర్వాత ఏమైంది? పాస్ నిక్కర్లోనే పడిపోయింది. అంతే. అప్పటి నుంచి దెయ్యాల సినిమాలన్నా చాలా భయం. నవ్వకు. ఆ సిచ్యువేషన్ నువ్వు ఉంటే నీకు తెలిసేది. పద, మీరెళ్ళి పడుకోండి, నేను సినిమా చూడాలి. నేను ఒంటరిగా పడుకోలేను. ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అస్సలు పడుకోలేను. నువ్వు పద. అయ్యో వద్దండి, నేను చూసేసి వస్తా. వద్దండి, రమ్మంటుంటే రా. లోకేశ్వరి, ఏంటండి? ఏం చేస్తున్నావు? వర్క్ డిజైన్ చూస్తున్నా. ఏంటి తలకిందులుగానా? అవును, అందరిలా కాకుండా ఇలా రివర్స్ లో డిజైన్ చూస్తే ఎలా ఉంటుందా అని
చండాలంగా ఉంటుంది. నువ్వు ఓకేనా? ఎందుకు ఇలా అడిగారు? తిక్క తిక్కగా మాట్లాడుతుంటేను. ఇదిగో. ఏంటివి? డిజైన్స్. త్వరలో ఏదో ఈవెంట్ వస్తుందంటగా, అన్న ఈ డిజైన్స్ పంపించమని చెప్పాడు. నన్ను చంపడానికి కాకపోతే ఈ ఈవెంట్ ఇప్పుడే రావాలో? ఏంటి? ఏం లేదు. ఈ డిజైన్స్ అన్ని బానే ఉన్నాయి కదా, చూడు. ఓకే చేసేద్దామా? డిజైన్ చూసే వింగ్ కి హెడ్ మీరా నేనా? నువ్వే. మరి బాగున్నాయని మీరెలా డిసైడ్ చేస్తారు? అంటే చూస్తే తెలుస్తుంది కదా. చూడండి, డిజైన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్. అందులో కోర్స్ చేసొచ్చిందాన్ని నేను. నన్ను నమ్మండి. అందుకేగా అన్న ఈ బాధ్యత నీకు అప్పగించింది. వేసిన క్యాసెట్ ఎన్నిసార్లు వేస్తావు? డిజైన్స్ చూసి బాగున్నాయి అనడం కాదండి, దాని వెనుక కొన్ని టెక్నికల్ గా లెక్కలుంటాయి, కొన్ని కొలతలు ఉంటాయి. అవన్నీ మీకు తెలీదు. ఇంకా కొత్తగా డిజైన్స్ వేయిద్దాం. ఎవరితో? గుండమ్మతో. ఏంటి? డిజైన్స్ మా వదినతో వేయిస్తావా? మీ వదినతోనే వేయిద్దాం. ఇప్పటి వరకు తనేగా డిజైన్స్ వేసింది. అది వేసిన డిజైన్స్ తెచ్చాగా నేను వేసినట్టు ఆదికి చూపించింది. నేను అలా అన్నానా? లేకపోతే ఎవరితో వేస్తావేంటి? నువ్వేగా మంచి డిజైన్స్ వేయిద్దామన్నావు. వేయిద్దామంటే ఎవరితోనో వేయిద్దామని కాదు, నా బ్రెయిన్ కి పదును పెట్టి క్రియేటివిటీకి ఛాన్స్ ఇచ్చి మంచి డిజైన్స్ వేయిద్దామని. ఓహో, ఆ మాటకు అంత అర్థం ఉందని నాకు తెలీదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళి పని చూసుకోండి. లోకేశ్వరి గారిచ్చే డబ్బు కోసం ఆదిత్యని పడేసే పని చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఆయన్ని చూసేసరికి నేనే పడిపోయాను. ఎంత మ్యాన్లీగా ఉంటాడో. హలో డాక్టర్. ఎప్పుడొచ్చారు? రేపు శనివారం హాస్పిటల్కి వస్తాను డాక్టర్. ష్యూర్. హనీ, ఆల్ ది బెస్ట్ హనీ. ఎందుకు? చెంప పగలగొట్టించుకున్నందుక? కాదు, నేననుకున్న కథలో ముఖ్యమైన ఘట్టాన్ని మొదలుపెట్టినందుకు. గుండమ్మ నీ చెంప పగలగొట్టింది. ఆదితో దాని 2 చెంపలు పగలాలి. నువ్వు ఆదికి ఫోన్ చేసి నిన్ను కొట్టిన విషయం చెప్పు. నీ తప్పేమీ లేదని కల్పించి చెప్పు. ఇది నీకు అవమానమని, గుండమ్మతో సారీ చెప్పించకపోతే
నేను వెళ్ళిపోతాను అని చెప్పు. ఫోన్ చెయ్యి. హలో చెప్పని. నేను ఢిల్లీ వెళ్ళిపోతాను ఆది. ఏ హనీ, ఎందుకు ఏడుస్తున్నావని? ఏమైంది? నేను లవ్ యూ టూ చెప్పాను కదా. మీ ఆవిడ ఆఫీస్కి వచ్చి అందరి ముందు నన్ను కొట్టింది. హనీ, నువ్వు ఆవేశపడకు. ఇప్పుడేంటి, గుండమ్మతో నీకు సారీ చెప్పించాలి అంతే కదా? నేను చెప్పిస్తాను. లేదులే, ఎంతైనా ఆవిడ మీ భార్య కదా. భార్య